అయ్యో తప్పకుండా దాంట్లో ఈ ఎప్పుడైతే చేసుకున్నామో మన కాలం పోయినన్నీ కూడా మనకి తప్పని ఇంద్రాది అష్టదిక్పాలకులకి కానీ సోమయాగం అని కానీ వేద హోమం కానీ ఏది హోమం చేస్తారన్నమాట. అలా హోమం చేయడం చేత ఆ నెయ్యి వేసినటువంటి ఆ నెయ్యిలో ఉన్నటువంటి ఆ ఘృతం దాన్ని దేవానా మాధ్యమాహారం దాన్ని స్వీకరించి ఈ సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళకి పంచభూతముల ద్వారా ఎటువంటి అపాయము కలగకుండా, సముద్రాలు కంపించకుండా, భూకంపాలు రాకుండా వారు మనల్ని కాపాడుతూ సరైన సందర్భంలో వర్షము పడే విధంగా, సరైన సందర్భంలో ఎండలు వచ్చే విధంగా, సరైన సమయంలో అన్నీ వచ్చే విధంగా కాలానుగుణంగా వచ్చేటువంటి ఫలితాన్ని సువృష్టిని ఇస్తారు. వడగళ్లతో మొహం మీద కొట్టేటువంటి వర్షాలు కాకుండా చక్కగా మంచి వర్షం ఎంతైతే కావాలో అంత వర్షాన్ని ఇస్తారు. అలా ఇచ్చేవారు పూర్వం. సృష్టికి బయట చాలా జరుగుతాయి కానీ సృష్టి లోపల ఈ పంచభూతాలు మనల్ని కాపాడతాయి. వారికి చేసేటువంటి హోమాన్ని ఆ రాక్షసులు స్తంభింపజేసి అక్కడ వచ్చేటువంటి శక్తిని కూడా వాళ్ళే సమృద్ధిగా తీసుకుని ఈ యొక్క పంచభూతాలని కూడా అసలు వారి క్షీణత చేసేసాడు. దాంట్లో వెంటనే అమ్మవారు ముందు బ్రహ్మ దగ్గరికి వెళితే బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరికి వెళితే విష్ణువేమో శివుడి దగ్గరికి వెళ్ళి వారిని అంతం అంటే వరం పొందినటువంటి రాక్షసుని అంతం చేయడం మా వల్ల కాదు కాబట్టి అమ్మవారిని వేడుకున్నారు. అందరూ కూడా ముగ్గురు వేడుకుంటే వెంటనే అలా వేడుకున్న మరుక్షణం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలు ఒక్కటైపోయిన ఒక్కసారిగా శక్తి అంటే అలా శక్తి ఒకటైపోయిన తర్వాత ఇంద్రుడు వజ్రాయుధాన్ని, శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని, శివుడేమో ఈ యొక్క మూడవ నేత్రాన్ని ఇలా అందరూ కూడా ఇస్తేనే ఆ యొక్క రాక్షస సంహారం అవుతాడు వరప్రదానం చేత. అలా తీసుకున్నది అప్పుడు వెళ్ళిందిగా ఒక అడుగు వేస్తే సముద్రాచలగం ప్రేరణ వాక్యం కూడా వచ్చింది. అప్పుడు యుద్ధం జరిగితే మూడో అధ్యాయంలో యుద్ధం జరిగినప్పుడు అమ్మవారిని యుద్ధం చేస్తూ ఉందట. దేవతలు తేనె తీసుకొచ్చారు. మనం తేనె మూడో అధ్యాయంలో మనం తేనె తెచ్చుకున్నాం. ఆ తేనె మన అమ్మవారికి మూడో అధ్యాయంలో వేస్తాం. తేనె స్వీకరణ చేస్తాను అని తేనె తాగడానికి ఒక్కసేపటి యుద్ధాన్ని ఆపిందట. అదే పెద్ద యుద్ధ విరమణగా భావించినటువంటి రాక్షసులు గర్జిస్తున్నట్టు దేవతను చూసి అయిపోయింది మేమే విజయం అదుగో ఆవిడ ఉండిపోయిందని. అప్పుడు అమ్మవారు చెప్తుంది గర్జ గర్జ క్షణం మూఢ మధు యావత్ పిబామ్యహం మయా త్వయి హతైత్రైవ గర్జిష్యంత్యాసు దేవతా అని కూడా చెప్పింది మూడో అధ్యాయంలో. మనం చేసుకుంటాం హోమం అంటే గర్జించడానికి సమయం ఇస్తూ నేను తేనె స్వీకరణ చేసే సమయంలోనైనా మీలో మార్పు వస్తుందేమో అని మాత్రమే ఆపాడు. నేను తేనె స్వీకరణ చేసే లోపు మీరు మనసు మార్చుకుంటే సరే లేకపోతే తప్పదు ఉంది. అలా యుద్ధం ఆ తేనె స్వీకరణ చేసి అమ్మవారి యుద్ధాన్ని గెలిచి దేవతలకి మళ్ళా వారి యొక్క దేవలోకాన్ని ఈ యొక్క పంచభూతాలు ఈ సృష్టిని అంతా కూడా నడిపించేటువంటి అధికారాన్ని వారికి ఇచ్చింది. పుష్పవృష్టి ముచో దివి అని ఆ యొక్క పుష్పములతో అమ్మవారిని అర్చన చేశారు. భూమి నుంచి కొంత పైకి వెళితే ఆక్సిజన్ ఉండదు అసలు. అంటే ఏదైనప్పటికీ కూడా భువర్లోక, మహర్లోక, సువర్లోక, మహోలోక, తపోలోక, యక్షలోక, గంధర్వలోక అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అంతా భగవంతుడు అంతా కూడా ఇక్కడే ఉన్నాడు. ముఖ్యంగా శివుడు అనే వ్యక్తి అయితే ఇక్కడే ఉన్నాడు. అందుచేత ఈ భూమండలం అంతా కూడా జగన్ అమ్మవారి యొక్క స్వరూపం. అలా ఇచ్చి అమ్మవారు వరం ఇచ్చిందట. ఇకపై ఎవరైనా అధర్మంగా యుద్ధం చేస్తూ ప్రకృతికి నష్టాన్ని కలిగిస్తూ భక్తులకి నష్టాన్ని కలిగిస్తూ ప్రజలను ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడే కానీ ప్రజలకు ఏవైనా వారికి ఉన్నటువంటి సమస్యలు పోవాలి అన్నప్పుడు నన్ను స్మరణ చేయండి, నా హోమాన్ని చేసుకుంటే తప్పక మీద విజయాన్ని అందిస్తాను అని వరం చేసి అమ్మవారు 4వ అధ్యాయంలో దేవతల ద్వారా అనేక మంత్రముల ద్వారా అమ్మవారికి పుష్పవృష్టి చేసి అమ్మవారిని చాలా ఆనందపరిస్తే అమ్మవారు వరం ఇచ్చింది. దాని తర్వాత 4వ అధ్యాయం అయిపోయాక
5వ అధ్యాయం నుంచి మనం ఈ కార్యక్రమం గణపతి పూజ అయిపోయిన తర్వాత 6వ అధ్యాయం నుంచి మళ్ళీ ఈ యొక్క కార్యక్రమం గురించి మనం తెలుపుకుందాం. అందరూ కూడా నమస్కారం చేసుకుని చక్కగా ఉండండి. జై పైడి మాంబ. గణపతిం 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 గణపతిగం హవామహే హవామహే గణపతిం గణపతిగం హవామహే గణపతిగం హవామహే హవామహే గణపతిం గణపతిగం హవామహే కవిం కవిగం హవామహే గణపతిం గణపతిగం హవామహే కవిం గణపతి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం కేశవాయ స్వాహ కేశవాయ నమః నారాయణాయ స్వాహ నారాయణాయ నమః మాధవాయ స్వాహ మాధవాయ నమః అష్టౌ ప్రచార్య గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషే ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం భూత్యో జీవసంప్రదం బ్రహ్మభూర్భువస్వరో. అందరూ కూడా చేయి తీసేసి కొబ్బరికాయ మీ చేతిలోకి తీసుకుని మమ్మ అనుకోండి. మమ యజమానస్య సమస్త దుర్దక్షిణద్వార ప్రవేశ్వరముద్దిశ్య ప్రవేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం నివేశవనముద్దే శ్రీ మహావిష్ణురగ్నే గణపత్తమానస్య ప్రపణః గిర్యాప్రాప్తే స్నేహవలకల్పే వైవస్వరమనంతరే కలియుగే ప్రణోభాని భూర్భివే భరతవర్జే భరతగండే మేరోహదిక్షదిక్పాలకే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశేన మధ్య ప్రదేశాఖ్యప్రాంతప్రదేశే అశ్విన్యవర్తమాన మహాగచాంద్రమాయ సంవాదగ్ని సంవత్సరాల మధ్యే శ్రీ విశ్వావసో నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతు ఆషాఢమాసే శుక్లపక్షే చతుర్దశమ్యాం తిథౌ భాద్రస్య భాద్రస్థో సౌమ్యమాసే శుభనక్షత్రే మూలానక్షత్రే శుభయోగే శుభాకరణ యోగకరణ విశేషనిష్టాయాం భగవతః నిర్ధనిరంజన నిర్వికల్పనిరాజ్యాలంచారక్షేమవహన్విత సిద్ధి పుత్రి సమేత వరసిద్ధి స్వామి దేవత అనుగ్రహ ప్రసాదేన పరమశివగోత్రోదతి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శక్త్యాత్మక పూర్వక పరిమాంబ దేవత అనుగ్రహ ప్రసాదేన సర్వభక్తజనానాం ఆయుష్యాపి ఆరోగ్యతా బలసిద్ధ్యర్థం మనోవాంఛితా బలసిద్ధ్యర్థం మూలాన్ వశిష్ఠ సగోత్రస్య అశోకే పరిమాం దేవతానాం దేశ దుర్గాం దేవతానాం దేశ ముచ్చాం దేవతానాం దేశ దేవదేవత్యాః అనంతానంద శక్తిసిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం క్రియమాణః లోక విశ్వేశ్వర సహిత శ్రీ పరిమాంబ దేవత అనుగ్రహ కరుణాకటాక్ష సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి నవకోటి శక్తి స్వరూపిణి చండీ పరా దేవత అనుగ్రహ ప్రసాదిత్యర్థం చండీ పరాంబిక అనుగ్రహ ప్రసాదిత్యర్థం శ్రీనివాస గోత్రోద్భవస్య వశిష్ఠ సగోత్రోద్భవస్య అశోకైర్భద్రాద్భూ పరమానాం దేశ ఉత్తరాభాద్ర నక్షత్ర మేఘరాశి జాతస్య పవిత్రమానస్య ధనపత్న్యః సుజలాగిరిపతినాం దేశ సహ కుటుంబానాం వశిష్ఠ సగోత్రోద్భవస్య సుధాగిరిపతినాం దేశ సుపుత్రస్య ఊర్మిళాగిరిపతినాం దేశ పుప్ప నక్షత్ర సింహరాశి జాతస్య పవిత్రమానస్య కుమార్యాః ఇష్టవరాప్రాప్తిర్మాణిగ్రామయజ్ఞతమ గోత్రస్య కనకగోత్రోద్భవస్య హరికృష్ణానాం దేశ ధనపత్ని శ్రీశానామ్యః సుపుత్రస్య అభినాథనాం దేశ సుపుత్రస్య ధనిష్టాం దేశ సహ కుటుంబః పవిత్రమానస్య గోత్రోద్భవస్య వెంకటరమణాం దేశ సుపుత్రస్య గాయత్రీనాం దేశ సహ కుటుంబానాం భూమిమాన గోత్రోద్భవస్య ఏడుగోత్రనాం దేశ ధనపత్ని శైలజానాం దేశ సుపుత్రస్య వెంకటరాయ లోకేశనామ దేశ అభిమానస్య సుపుత్రస్య కుజగ్రహ మహాదశాయాం నాగగ్రహాం తదశాయ అభిమానస్య రాహుగ్రహ దైవస్య దవింజయనాం దేశ సహ కుటుంబానాం అభిమానస్య గోత్రస్య వశిష్ఠ సగోత్రోద్భవస్య
यामिनामदेस्य रामराजनामदेस्य वेंकटलक्ष्मीनामदेस्य सह कुटुंबानां परिपालकोत्तराज जानीशनामदेस्य सह कुटुंबानां नगरगोत्रापस्य राकेशनामदेस्य लीलामृतानामदेस्य चरणदीपनामदेस्य सह कुटुंबानां लिंगेश्वरगोत्रोत्तरस्य रमणमुक्तिनामदेस्य धनपत्नी समेतस्य सह कुटुंबानां वेदगोत्रापस्य प्रतिसौमित्रगोत्रस्याम् अस्यैव श्रीदानोपितासेभ्यर्थं वैदिकनामदेस्य चण्डी होमः करिष्ये विवाह संतान वृत्ति रीत्या देश विदेशी गमन आगमन सिद्ध्यर्थं विदेशी उद्योग प्राप्त्यर्थं महालक्ष्मी अनुग्रह सिद्ध्यर्थं मार्कंडेय आयुष्याभि वृद्ध्यर्थं मम कुमारस्य कुमार्तस्य भगिनी भागनेयादि खंड उद्योग विद्या परिपूर्ण फल सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती नवकोटि शक्ति स्वरूपिणी नवदुर्गा चंडी परांबिका अनुग्रह सिद्ध्यर्थं संभविता द्रव्यैः संभविता उपचारैः संभविता नियम समय कालना देवालय आध्यात्मिक आदिभौतिक सिद्ध्यर्थं वर्षे वर्षे दिन दिन प्रवर्धमान अभिवृद्धि सिद्ध्यर्थं क्षिप्रमेव मनोभीष्ट सिद्ध्यर्थं श्री महागणाधिपते नमस्ते पुष्पं समर्पयामि तदयज्ञोपेतं यज्ञोपेतं परमं पवित्रं प्रजापते सहजं प्रस्तादु आयुष्यमग्रं प्रजं च शुभं यज्ञोपेतं परमस्तु तेजः श्री महागणाधिपते नमः यज्ञोपेताभ्याक्षतां समर्पयामि नमः पूर्वकन्नाय नमः ओम गणपतये नमः ओम हेरम्बाय नमः ओम गणपतये नमः स्कन्दपूर्वजाय नमः ओम गणपतये नमः श्री महागणाधिपतये नमः नानाविध परिमल पत्र पुष्पाक्षदानि समर्पयामि तदङ्गधूपम् वनस्पत्यर्पणैर्घ्यै नानागन्धे सुगन्धितः अग्रजः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् यत्पुरुषं यदुः कटिभाव्या कल्पयन् भुवङ्गमस्य गौ भावूरूपादावृत्यगिते ॐ साकं सायं सदाहं सशक्ति पत्नी पुत्रपरिवारसमेतं हरिद्राविद्ये श्रीमहागणाधिपतिदेवताभ्यो नमः धूपं समर्पयामि धूपमाग्रापयामि तदङ्गदीपं समर्पयामि तदङ्गदीपं చేసుకోండి ఇలాగా సూర్య ప్రత్యక్ష దీపం దర్శయామి तदङ्गनिवेदनं कुर्यात् धूपं प्रोक्ष्य प्रतिज्ञापनरेखाच्च सत्यधर्मेण प्रसिद्ध्यामि अमरवस्तु अमृतावृत्तपते हरिद्राविद्ये महागणाधिपतिदेवताभ्यो नमः उषरात्ते सा निवेदनं समर्पयामि प्रथमात्मने नमः द्वितीयात्मने नमः तृतीयात्मने नमः चतुर्थात्मने नमः पञ्चमात्मने नमः ब्रह्मणे प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि ताम्बूलं भूये पर्यस्तकर्पूरीतागले परेक्षितां मुक्ताचूर्णेन समायुक्तं ताम्बूलं भृगुप्यतां श्रीमहागणाधिपतिदेवताभ्यो नमः शिवासनसौन्दर्यचित्ते ताम्बूलान् समर्पयामि तरङ्गनीराजनं दर्शयामि श्री हरिद्रा नमस्कारान् समर्पयामि जय बोलो गणेश महाराज की प्रवदपदये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः आदित्वजाय विद्महे गजवक्ताय धीमहि तन्नो गणपतिः प्रचोदयात् हरिद्राभ्यो महागणाधिपतिदेवताभ्यो नमः
అనేక వేదోక్త దిగే సువర్ణ మంత్ర శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాంశ్చ దేహి మే గణనాయక వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఓం అనేక ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం చక్రమాశ్చారయామి చాప్రవేద్యామి జ్ఞందర్శయామి శ్రావయామి వాయిద్యఘోష్యామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త భక్తోపచారం సిద్ధోపచారం మనసోపచారం దేవోపచార పూజాం సమర్పయామి నమః. పూజా క్రియాదిషు నూనం సంపూర్ణతామ్యాది సత్యవందితవచనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జ్ఞాతిపాయత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిదేవత సుప్రీత శుభ్రసన్నవతాస్తి భవంతు తద్దేవతా ప్రసాదం శిరసా గన్నాతు అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరాసన సాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే. మహాదేవి శతమూలాల్వాంగుర సర్వం హృదమే పాపం దుర్మాదుస్వ ప్రణాశనే శ్రీ మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు. ఓం యజ్ఞే మహిమానస్యంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి. శోభనకాలే క్షేమశ్చ శాంతి ప్రశాంతి బ్రహ్మశాంతి బ్రాహ్మణశాంతి శాంతిరేవ శాంతి శాంతిర్మే అస్తు శాంతిః. ఓం प्राची पूर्वमदक् संस्थं दक्षिणारम्भमालिके इति पुनः संस्थं दक्षिणारम्भमालिके अवाकरो समाधात्मे शीर्षे दत्तास्तासो अस्या विदारब्धोषभोरर्विधिहोर्विधोर्यागम् आविवेश पूर्वमस्वरो सप्तो ओम अग्निंबर सिंचति ओम आदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देव सविता प्रसूभा ओम सुमेना इत्थमभिगार्या ब्रह्माणवरमुद्या अस्मिन्नमो इत्थमाधास्ये आधस्वा इत्थाजं पूर्णमात्रे निधाय आघारावाघार इति दशपूर्णमात्रा वस्तुष्टि एकं द्वे त्रीणि चत्वारि पञ्च ओम वायुव्या जाग्ययन्तं गायन्तं एकं द्वे त्रीणि चत्वारि नैऋत्या ईशान्यन्तम् अग्नेयं नमः ओम एकं द्वे त्रीणि चत्वारि सोमाय स्वाहा उत्तरार्धपूर्वाच्चग्नेयं नमः एकं द्वे त्रीणि चत्वारि
उमाय स्वाहा दक्षिणार्थ पूर्वार्धे अग्नेयतमम् एकं मध्याग्नये स्वाहा केजुहोति ॐ प्रधानाहुति ॐ कट्गं चक्रगदेशिताप्रियान्दोलं मुषण्डें शिरः शङ्खं स्कन्दनेन्द्रैः श्रेयां सर्वाङ्गभूषः पुरतां नीलास्मद्गिरिमास्य पारसकां सेवे महाकालिकां यमस्थौ स्फुटिदेह रूपबलजोहन्तं वदुं वैदमं स्वाहा खिल्ली पराधेवता गीरन्दमः धर्म्यमुपस्तीर्य होमद्रव्यानुगार्या हविगार्या हविः प्रत्यपकारिति परिशं गदेशकुलिशं भग्नं तनिष्कुण्डिकां दण्डं सिद्धिवसिञ्च जन्मजलजां गण्डां सुरावाजनं शूलं वासुदर्शनैर्दीं हस्तैः प्रसन्नानां सेवैसैर्भवद्दिनीं महालक्ष्मीं सरोजस्थितां स्वाहा चण्डी परादेवता ये महालक्ष्म्याय नमः ॐ घण्टाः सुराणि हलानि सङ्गमसरे चक्रं तनिस्सायकम् हस्तार्थेर्देङ्गनान्दवलसच्चितां तुल्यप्रभां गौरीरेह समुद्भवां त्रिजगतां मातारभूतां महापूर्वामत्र सरस्वतीमणिपदे शुभादिदैत्यातिनीं श्री स्वाहा चण्डी परा नमो नमः ओम ध्यायामि ध्यान सर्प्यामि आवाहयामि आवाहन सर्प्यामि हरिभावनार्थं भक्षण सर्प्यामि स्वाहा मुखे आचमन सर्प्यामि स्वाहा मुखे आचमन सर्प्यामि ओम शुद्धस्नानं सर्प्यामि वस्त्रं सर्प्यामि स्वाहा आभरणं सर्प्यामि स्वाहा गन्धं परिकल्पयामि स्वाहा आभरणं समर्पयामि स्वाहा पुष्पं समर्पयामि स्वाहा धूपं समर्पयामि स्वाहा दीपं समर्पयामि स्वाहा निवेदनार्थे कदलीफलं निवेदयामि स्वाहा ताम्बूलार्थे आज्यं निवेदयामि स्वाहा ताम्बूलार्थे अनन्तरं नीराजनार्थे आज्यं समर्पयामि स्वाहा मन्त्रविष्पाद्य आज्यं समर्पयामि स्वाहा सर्वोपचारार्थे आज्यं निवेदयामि नमः स्वाहा वर्तमानो निवेशयन् अमृतं वर्जयन् च हिरण्येन सविदारथेनो देवो याति भुवनानि पश्यन् अग्निं धूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञसुकृतम् ॐ गद्धुत्ताय प्रचेतसे वैदिष्टमाय तद्विषे भोजेम सन्तमगं हृदे स्वाहा नादित्यादि नवग्रहमध्ये सूर्यग्रहाय इदं नमः सूर्यग्रहाय स्वाहा सूर्यग्रहाय इदं नमः ग्रह प्रसाद सिद्धिरस्तु आदित्यानिवेशजानिश्च विश्वसम्भवमापसुते गौरी विमाय सलिलानि तक्षते कपटे विपदे साचनिष्पदे अष्टापदे नवपदे बभूषि सहस्राक्षरभवेभ्यो मन् स्वाहा चन्द्रग्रहाय स्वाहा शैलचन्द्रग्रहाय स्वाहा चन्द्रग्रहाय नमः सिद्धिरस्तु ॐ द्रव्योपस्थिर्या विगार्याः विप्रत्यपगार्यते बृहस्पते अतिरितर्यः आजिमर्पितापि कर्तमश्चरीषु यद्गीतया च सप्तप्रकारदस्मासु ग्रह्यं ते चित्रं ब्रह्मचिज्ञानं प्रथमं प्रस्तात् विषीम च सरुचोपेन आवह सद्वियावमास्य विश्वासतस्य योनिमसस्तुजः इन्द्रं विश्वस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः आदिदेवता प्रचिद्देवता सेतगुरुग्रहायै स्वाहा गुरुग्रहाय तन्नमः गुरुग्रहप्रसादसिद्धिरस्तु ॐ द्रव्योपस्थिर्याः होमद्रव्यानुगार्याः विगार्याः विप्रत्यपगार्यते ॐ शुक्रन्ते अन्यज्जतन्ते अन्यद्विषरूपे अहनीत्युरिवासे विश्वाहि मायावसस्वधावमद्राते पुषं विहातिरस्तु इन्द्राणि माशिनानि षड्मगाशिपत्नी महामस्यं नह्यं च अवरं च नजाशैतवदेपतिः इन्द्रमृत्मैहवाये सोमं यथा सायते अवस्य तस्यातमः प्रणीति तव शूरसन्नन्नाद्वासन्ति कविशज्ञः स्वाहा आदिदेवता प्रत्यदेवता सहित शुक्रग्रहायै स्वाहा ॐ शमग्निरत्यविस्कलजन्नस्तवसूर्यः संवातो दात्परमा अपस्कृतः यमाय सोमकं सुरिता यमाय जुहुताभिः यदो ज्वालङ्कृता प्रजापतेन त्वकेतान्यं स्वाध्यातान्ये परिता बभूव यत्कामास्त्येजमस्तन्नास्तु वयगुस्यां पतयोरयीनां स्वाहा आदिदेवता प्रत्यया येवीतयानचित्रा अवधूदीशतावृतस्सका या चष्टया वृता अयङ्गौ पृष्ठरक्तभेदशनन्मातरं मनः पितरं च प्रियं शुभः नमो अस्तु सर्पेभ्यो के च पृथिवी मनो ये अन्तरिक्षे दिव्येभ्यः सर्पेभ्यो नमः आदिदेवता प्रत्ययदेवता सहित राहुग्रहाय स्वाहा राहुग्रहाय नमः राहुग्रह प्रसादसिद्धिरस्तु द्रव्योपस्थिर्या होमद्रव्यानुगार्याः विगार्याः प्रत्यपगार्यते ॐ केतक्रन्वन्न केतवेपेशमर्यापेशसे समुषत्प्रदायत सचित्रचित्रं द्विं तमस्मै चित्रक्षत्रचित्रं योधां चन्द्रमणि प्रवीणं हन्तं चन्द्रचन्द्रावुदेव स्वाहा ब्रह्माधिवा ब्रह्माणं
श्रीनाथं सर्वधाननाथं सोम हरित्यग्निपन्न अधिदेवता प्रत्यदेवता शीलचेतग्रहायै स्वाहा चेतग्रहाय इदं नमः चेतग्रहप्रसाद सिद्धिरस्तु ीर्यः होमदर्भ्यान्द्रविकार्याः विकार्याः विभृत्यवकारेति इन्द्रभविस्मरस्परिहामहेजनेभ्यः अस्माकमस्तु केवलः सोनाप्रतिवारिक्षरानिवेशनीं यच्छानसमग्रप्रदा स्वाहा विष्णवे सोमस्यैकसकृतं यमाय समगं सुलिताय यमाय चुभूताः वे यमगं हो यज्ञकैकदूतवरङ्कृतः मोशनः परा निर्दग्रहाणः वैष्टया सह ॐ यम्यवर्णस्कृतिहवामध्यातमध्यात्ममस्तुराजगे ॐ तभाजवे बृहस्पतिः आवांशावृणे महे सोमोद्धेरकं सोमहर्मन्तमासकं सोमबीजं कर्मञ्जिरादो सारथ्यं सुरजोरादवस्थयी ॐ श्रीशरणं जगदसिरस्पतिं धियं वंशे भूमये वयं पूषानो यथा वेदसामसत्कृते रक्षितावायुधस्वये सोनाप्रदवाक्षराणि यच्छानसमसप्रदा स्वाहा ब्रह्म विष्णु महेश्वराभ्यो नमो नमः स्वाहा ओम द्रव्यामुपस्थित्याचरणधर्मदाजाभिघात्यावे प्रत्यभिघारयत् प्रियमगं यामहे सुगन्धि पुष्टिवर्धनं निर्वादकवन्दनानि क्षयमामृता स्वाहा मृत्युञ्जयाय नमः आविघार्यावे प्रत्यभिघारयति तन्मनादिं जयेमादनमनाति प्राश्मदो जयेमादनश्चत्रपकामं क्रोनोदु तन्मनः सर्वा प्रतिशो जयेम स्वाहा धन्वन्त्री नारायणाय नमः सर्वेभ्यो देवताभ्यो नमः मन्त्राधिष्ठान देवताभ्यो नमो नमः सर्वनारायणी नमो नमः स्वाहा समं पूर्वे यथोदेशं तथाहुते भूत्वा ओम ఇప్పటివరకు కూడా మనం ఏదైతే చండీ హోమం మనం పార్టిసిపేట్ చేద్దాం అంటారో అక్కడ వరకు వెళ్ళడానికి ఇప్పటివరకు పని ఇక్కడి నుంచి మీరు చేయాలన్నమాట. ఇక్కడ వరకు మేము చేసాం. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే మొదటో అధ్యాయంలో 14 తమలపాకులు పడతాయి. 14 తమలపాకుల్ని ఒక గులాబీ పువ్వు నేను చిన్నది కొంచెమే పసుపు అలాగే కొంచెం కుంకుమ ఒక గులాబీ పువ్వుని వేసుకుని వెనకాల ఉన్నవారు ఈ 14 వాచల్ని మేము చెప్పినప్పుడు ఇలా ముట్టుకుంటూ వాచన్నప్పుడు ముందున్న వాళ్ళు వాచల్ని వేస్తారు. ఇది కార్యక్రమం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. విద్యామూర్తులని కన్నటువంటి విజయనగరం, విజయము అంటే విజయనగరం. ఈ యొక్క విజయనగరంలో శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారు అనగా గ్రామదేవత. గ్రామదేవత అనుకోవడం కూడా మనం తక్కువ, ఎందుకంటే దేశ విదేశాలు దాటిపోయినటువంటి దేవత. ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. దుర్గాదేవి అనుగ్రహంతో ఆవిర్భవించినటువంటి దేవత అయినటువంటి మన పైడితల్లి అమ్మవారు మూలా నక్షత్రం నాడు మన విజయనగరంలో వెలిసినటువంటి దేవత. అదే మూలా నక్షత్రానికి ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క మూలా నక్షత్ర చండీ హోమాన్ని భక్తులు నిర్వర్తించుకుంటున్నారు అంటే అది ఎంతో పుణ్య ఫలితం. మన రాష్ట్రానికి, మన దేవాలయానికి, మన ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలకి లోకా సమస్తాః సుఖినోభవంతు అనేటువంటి వాక్యంతో అందరికీ కూడా సువృష్టి, లోకహితార్థమై ప్రజల రోగాల నుండి నివృత్తి పొంది అదేవిధంగా ఎటువంటి మహమ్మారి అయినటువంటి రోగములు అవతరించకుండా కరోనా ఇత్యాది ఏవీ కూడా మనల్ని ఏమీ చేయకుండా భక్తులు, ప్రజలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండటానికి చేసేదే ఈ యొక్క చండీ హోమం. ఈ యొక్క చండీ హోమం ప్రాధాన్యత ఏమిటంటే అన్ని దేవాలయాల్లో చండీ హోమాన్ని ఆచరిస్తారు, కానీ మన యొక్క పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి మనకి ఇచ్చినటువంటి అత్యంత విశేషమైనటువంటి ఆచారం ఏమిటయ్యా అంటే చండీ హోమంలో భక్తులు స్వయంగా పాల్గొంటూ భక్తులే స్వయంగా తెచ్చినటువంటి తమ దగ్గర ఉన్నటువంటి పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హోమంలో భక్తులు వేసుకోవడం అది చాలా విశేషం. అమ్మవారు మనకి ఇచ్చినటువంటిది. ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చినటువంటి మూలా నక్షత్రంలో ఎంత విశేషం అంటే శాకంభరీత విఖ్యాతం అనేటువంటి వాక్యం. అంటే శాకంభరీదేవి అనే వాక్యాన్ని మనం వింటూ ఉంటాం. అంటే రాక్షసుల యొక్క ప్రభావము చేత
ఈ యొక్క తినేటువంటి అంటే మనం భోజనం చేస్తున్నాం కానీ కొన్ని పశుపక్ష మృగాదులకి వండుకుని తినేటువంటి ఉండవు. వాళ్ళు ఆకులనో లేకపోతే ఫలాలనో లేకపోతే ఆ ధాన్యాన్నో తింటాయి. ఆ యొక్క పశుపక్ష మృగాదులకి గూడు ఏమైనా ఉంటుందా? ఉండదు. వారి చెట్టు మీదో ఎక్కడో ఉంటాయి. వాటన్నిటినీ కూడా భగవంతుడైనటువంటి ఆ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవి అయినటువంటి ఆవిడ ఈ యొక్క ఆషాఢ మాసంలో శాకంభరీ దేవిగా ఉద్భవించి ఎక్కడ కరువు తాండవిస్తూ ఉంటుందో అక్కడ తన యొక్క కళ్ళ ద్వారా ప్రసరణ చేసి పశుపక్ష మృగాదులకి మనుష్యులకి కూడా ఆ ప్రసరణని చేసి అక్కడ పంటలు పండే విధంగా వర్షాలు పడే విధంగా జనాలందరూ కూడా ప్రజలు చాలా విశేషమైనటువంటి ఆనందం పొందేటువంటి మాసంగా దీన్ని వర్ణిస్తాం. ఆ సమయంలో ఈ యొక్క శాకంభరీతి విఖ్యాతం యదాజస్యామ్యహం భువి తత్రే వధిష్యామి దుర్గవాక్షం మహాసురం దుర్గాదేవీది విఖ్యాతం తన్మే నామ భవిష్యత్ అనేటువంటి చెప్పిందమ్మా. అటువంటి సమయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో భక్తులు ఈ చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ ఎలాగైతే అమ్మవారు తన యొక్క కళ్ళతో ప్రసరణ చేసి చెడునంతటినీ కూడా పాలద్రోలి పశుపక్ష మృగాదులతో పాటుగా కరువు కాటకాల నుంచి నివారణ చేసి ఎలాగైతే ప్రజలని భవిష్యత్తు కాపాడుతుందో ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ మూలా నక్షత్రంలో చండీ హోమాన్ని చేసుకునేటువంటి భక్తులకి అమ్మవారు అదే విధమైనటువంటి నేత్రములతో వీక్షిస్తూ వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పాలద్రోరుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి దుర్గా స్వరూపమైనటువంటి మన పైడితలమ్మ వారికి జన్మ నక్షత్రం నాడు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే మనం ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటాం. సుమారుగా 35 మంది ఈ యొక్క చండీ హోమం మూలా నక్షత్రంలో పాల్గొని దేశ విదేశాల నుంచి కూడా చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మళ్ళా చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటున్నారు. కాబట్టి అమ్మవారు చెప్పింది ఒకటి, అమ్మవారికి మనం ఎంత కార్యక్రమాలు చేసినా అమ్మవారికి సంతృప్తి అనేది ఉండదు. అమ్మవారికి చేసినటువంటి దాని తగ్గ ఫలితాన్ని మనకి ఇస్తుంది, మళ్ళా చేయమని చెప్తుంది. అంచేత మనం ఎంత విశేషంగా అమ్మవారి చండీ హోమాన్ని కానీ కుంకుమ పూజలు కానీ ఏం నిర్వర్తించినా అంతే ఫలితాన్ని మనకిస్తూ ఇంకా నన్ను శరణ చేయడం చెప్తుందమ్మా. అంచేత వాక్యం కూడా దుర్గే స్మృత అనే వాక్యాన్ని చెప్పింది, అంటే దుర్గా నామస్మరణ చేయమని చెప్పింది. అదేవిధంగా బ్రాహ్మణీతి జమాంలోకి బ్రాహ్మణీదేవి అమ్మవారిగా వచ్చి కష్టమును తొలగిస్తానని చెప్పింది. అంత విశేషమైనటువంటి ఈ యొక్క చండీ హోమాన్ని మన విజయనగరంలో భక్తులు ఆచరించుకోవడం చాలా శ్రేయస్కరంగా భక్తులు అమ్మవారిని ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొందుతున్నారు. జై పైడిమామ. జై జై వృక్షేణ వాసదం వయ స్వాహ నిగ్రామా స్వవిక్షర్వద్వందో నివక్షిణ నిశ్యేన సస్యధన స్వాహ యామయా విద్యామృగమ్యస్యేన మోర్మ్యే అధానసుప్రభ స్వాహ ఉపమాపేపి సత్తవ కృష్ణం వ్యక్తమస్త ఉశిరనైవ జాతయ స్వాహ ఉపతేగా ఇవాకరం ప్రణీశ్వత హితర్దివః రాత్రిస్తోమన్న జిగ్యుషే స్వాహ. శ్రీవైడవాంబాంబదే బ్రహ్మాండే శ్రీ మహాకాళీ దేవతా గాయత్రీ చింతానందాం అగ్నితత్వమృగ్వేద స్వరూపం శ్రీ మహాకాళీ ప్రీత్యాం సర్వాంగభూషామృతాం శ్రీరాత్పద్యదేవాంతబాధకాం దేవీ మహాకాళికాం యామృత్వృత్తవతోరకమలదం తప్పదంగేటవం. ఓం నమః చండికాయే ఓం హ్రీం హ్రీం మార్కండేయ వాద స్వాహా సూర్యతనయో ఏవన కర్జతే నమః నిగామయేంద తత్తే ఉత్తరార్ధ స్వాహా మహామాయానుభవే స్వాహా దుర్ధనమరాజా భూతమచేతమండలే స్వాహా. కూర్చున్న వాళ్ళు అధ్యాయం పూర్తయిన తర్వాత మీరు తీసుకువెళ్ళి వేయచ్చు, ప్రతిసారి లేచి వెళ్ళాల్సిన అవసరం లేదు. విష్ణు 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 తస్య బాలేద సమ్య ప్రజాపుత్రో నిగోరసాం బభూవ శత్రువ భూపా కోలామిద్ధం శిభత స్వాహ
रक्षदेवव्यक्तमति प्रबलदण्डानामलेन शरीरे बलार्थं सदात्महा तत्रसवमायातुर्वेदकं भवतेन पद्नादवाणं स्वाहा एड एवत्तात्वात्तं पदात्वाहा करवणत्वाः प्रादुषं देतेतं मृत्युजातुर्पादात्वाहा पदस्तुतार्थदातवेत्मनः केतन्नामजानः ज्ञानपावते स्वाहा यते द्रोणे चित्तं विग्रहीत्वा वंशं मुनातमत्स्वाहा जमादिन्ना वैष्णवदत्तापादोत्वा कृत्वादाना उदारं देवसंपदं स्वाहा भूषपदाकार्तिकतो वैष्णवादो स्वाहा राजवादत्वाहा भगवान् स्वामितामि गोदत्ता स्वाहा दुःखा इन्द्रदात्ता नामो स्वागतराज्यस्वा राजांगे शुक्लेश्वरी स्वाहा स्वाहा केतवारात्रो प्राणान्तुलिजात्यन्दवदा केतोने केवलं स्वाहा ज्ञान प्रपदं प्रकाशया ज्ञानतम्मांसां विद्यां प्रवत्तना स्वाहा मानदां देवयात्रैवानां श्याणान्यत्या प्रवत्तां राजवाकरं मोक्षामः विद्यमानां शिक्षा मानदां प्रजापत्या सावलांसां स्वाहा बाबा प्रचमलान्येदया महामाया प्रेतिया पुत्रेतिरतिरतिरा स्वाहा वेदा प्रसन्ना प्रसन्ना भगवतो धार्या भगवते पुराणा देवः सुंदर पुत्रेतिया देवतर्पेत्रेत्रे भगवान कालिदासी महामादया महास्वा प्रवेदकत्नादाकर्पिदात्वा सदा वेदवत्ते बोधात्रिला महादेवानांकार सिद्धतमाव संसादास्तावपन्नेदारवेदानित्याक्षमतिदेवनकागवितो जगद्देकागविद्वास्ताः गैरबोधितकल्पान् देवान् प्रोदित्वा सुन्दरपरुक्ष्य समतिगैरवेत्साः विष्णुकण्डवरद्भोधनभवानवजितो धनाभिकमलाविष्टवतो ब्रह्मावतां देवतास्तु అలా మధ్యలో దేవుడు భార్యాభర్త మధ్యలో పక్కన చేయండి మార్గాన్ని స్వాహా నిద్రాభో దేవతోల్లాం దేశాం భో స్వాహా బ్రహ్మవాన్ స్వాహా ब्रह्मणास्वं प्रभावत्सदेव्याचो भूयन्त्रुदादे स्वाहा ऐं ओं स्वाहा ऐं ओं स्वाहा వెనక ఉన్నవారు మీ 14 తమలపాకుల్ని తీసుకుని రండి. అలా వేసుకోండి అక్కడ అది ఈ ప్రాంతంలో వెయ్యాలి ఒక్కొక్కరిగా రండి. పళ్ళెం ఒకేసారి పంపించలాగా 14 ఒకసారి వేసేలాగా అది అలా పంపేశారు అది వెయ్యాలి. ఆవాంజహన యత్రోర్పి సలిలేన పరిప్లుతా ఏవమేషా సముత్పన్నా బ్రహ్మణా సంస్థుతా స్వయం ప్రభావమస్యా దేవ్యాస్తు భూయశ్రవదాపితే. ఇంకా 14 తమలపాకులు వెనకాల వైవాల్సిన ఉన్నారండి. లేదు కదా, నమస్కారం చేసుకోండి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సర్వం నమః. नव प्रकृते भद्राये रेला प्रणदात्रुदा सांगाये सबरवाराये सवाहनाये सायुधाये सिद्धिकाये नागवल्ले दलैर्यतङ्कुमारक्षदाभ्यक्षदायिवा अभित्तवलं होष्यामि नमः स्वाहा. जय बोलो माता महारानी की जय परादेवता को जय दुर्गा माता की जय पैडमांबा. देवा इंद्रो प्रजापति पुरस्कृता कदाचित्रोत्रे जगदुजोत्वायुधामृतयतुमैडादृतम हृदया कथया वासो देवास्त्रं स्वाहा सूर्येन्द्राग्नेन्द्रेणामित्वर्णसुधा अन्येषां जातका सर्वं तयदैवासुतये स्वाहा तत्करन्कृत्वातरिवदेना. ఒక్కొక్కసారి नमो प्रकृते भद्राये नीला पुरदा पुरदा सांगाये सपरवाराये सवाहनाये सायुधाये सत्यकाये नागवल्ले दलेर्यतङ्कुमार
शांगाये सर्ववाराये समाहनाये साजिदाये सत्यगाये नागवल्ले दलवीर्य कुंकुमारक्षदाभ्यर्थदाय मधुपुष्पघोष्याम नमस्कार जय बोलो माता महाराज्ञी की वंदे वरादेवतको जय दुर्गा माता की जय पैडमांबा ఇప్పుడు 4వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఒక వెనకాల ఉన్నవారు మీ యొక్క 33 తమలపాకులు చేసుకోండి.
సాంగాయే సపరవ